హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ హనుమాన్, స్టారింగ్ బై తేజ సజా, అమృత అయ్యర్, వరలక్ష్మి, శరత్ కుమార్, వినయ్ రాయ్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది 100% థియేట్రికల్ వర్తీ మూవీ. కమింగ్ టు మెయిన్ ప్లాట్, అంజనాద్రి అనే విలేజ్ లో ఉన్న హనుమంతు అనే వ్యక్తికి మన హనుమంతుని దగ్గర నుండి అయితే సూపర్ పవర్స్ వస్తాయి. సో ఆ సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి అండ్ వచ్చిన తర్వాత ఏమైంది, తన విలేజ్ ని ప్రాబ్లమ్స్ నుండి ఎలా కాపాడాడు అనేది మీరు మూవీలో చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి ఎంటర్టైనింగ్ అండ్ కామెడీ సీన్స్ తో వెళ్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోతుంది అండ్ సెకండ్ హాఫ్ కూడా మంచి ఫ్లోలో వెళ్ళి క్లైమాక్స్ హై రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. లిటరల్ గా క్లైమాక్స్ లో హనుమంతుడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అర్పులే. అండ్ ఇంకా చెప్పాలంటే హనుమంతుడిని ఎలివేట్ చేసే సీన్స్ కానీ, రామాయణం నుండి తీసుకున్న కొన్ని రిఫరెన్సెస్ సీన్స్ కానీ చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే కామెడీ సీన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎప్పుడైతే సత్య ఎంటర్ అవుతాడో అప్పటి నుండి కామెడీ సీన్స్ బుల్లెట్స్ లా వెలుగుతాయి. గెటప్ సీన్ కామెడీ కూడా చాలా వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తేజ సజా కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ఈ మూవీలో మంచి క్యారెక్టర్ పడిందని చెప్పుకోవచ్చు. అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. హనుమంతు అనే క్యారెక్టర్ లో జీవించేశాడు అనుకోండి. కమింగ్ టు వరలక్ష్మి, శరత్ కుమార్, వరలక్ష్మి గారిది సెకండ్ హాఫ్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటది, అక్కడ చాలా బాగా చేశారు. అండ్ ఓవరాల్ మూవీలో కూడా చాలా బాగా చేశారు. అండ్ అమృత అయ్యర్ వాజ్ గుడ్ ఇన్ హర్ రోల్. కమింగ్ టు వినయ్ రాయ్, ఇందులో విలన్ గా చేశాడు. అయితే ఇతను చేసిన క్యారెక్టర్ అంజీ మూవీలో విలన్ గా చేశాడు కదా బాటియా, ఆ క్యారెక్టర్ కి సిమిలర్ గా ఉంటది. రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్ వెన్నెల కిషోర్, రోహిణి, లేట్ రాకేష్ మాస్టర్, గెటప్ సీను, సత్య అండ్ అదర్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ దగ్గర నుండి ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ మూవీ గురించి అతను అంత కాన్ఫిడెంట్ గా చెప్పి చాలా బాగా డెలివరీ చేశాడు. ఈ మూవీలో మనం చూసుకున్నట్లయితే గ్రాఫికల్ వర్క్స్ కానీ, విఎఫ్ఎక్స్ అండ్ స్క్రీన్ ప్లే, టెక్నికల్ వర్క్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మ్యూజిక్ బై అనుదీప్ దేవ్. ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సీన్స్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో మనకి రవితేజ గారి వాయిస్ కూడా వినపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ మర్యాద రామన్నలో సైకిల్ కి వాయిస్ ఎలా ఇచ్చారో ఈ మూవీలో కోటి అనే పేరుతో ఉన్న మంకీకి వాయిస్ ఇచ్చారు. సో ఫైనల్లీ ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఇట్స్ 100% ఫ్యామిలీ వాచబుల్. ఈ మూవీలో మనకి ఎలాంటి బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే లేదు. ఇక ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4/5. ఒకవేళ మీరు హనుమాన్ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.